ఇప్పుడు ఏమంటారంటే ప్రతి వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే చాలా పూజలు చేసామండి మాకు ఫలితం లేదు కదా. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం, కానీ ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ కూడా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేటటువంటి మాట మనం నమ్ముతాం. సంచిత ప్రాలబ్ధ ఆగామిక అనే కర్మాల్ని నమ్ముతాము, కానీ మరలా ఏ చిన్న కష్టమైనా ముందు మనం దూషణ చేసేటటువంటిది భగవంతుడు, దైవాన్ని మాత్రమే చేస్తున్నాము. అసలు దీని నుంచి మనం బయటకు ఆలోచనకు రావాలి అని అంటే ఏం చేయాలి? నిజం తెలుసుకోవాలి. మొట్టమొదట నిజం తెలుసుకోవాలి. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు సాక్షిభూతుడు, ఆయన ఏమీ చెయ్యడు, నువ్వు చేస్తున్నది చూస్తాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను చేసిన మంచి పనులనే లిస్టు గుర్తుపెట్టుకుంటాను, నేను చేసిన చెడ్డ పనులు గుర్తురావు. చెడ్డ పనులు నేనేం చెయ్యట్లేదండి అంటే గృహస్థ ధర్మంలో నీ యొక్క ధర్మాలను నేను పాటిస్తున్నావా? ఎంతవరకు ఇంటికి న్యాయం చేస్తున్నావు నువ్వు చెప్పు. ఆలోచించుకోవాలి కదా. కుటుంబం ఉంది, కుటుంబం అంతా కలిపి ఒకసారి మాట్లాడుకోవాలి. ప్రతిరోజు మాట్లాడుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని పరుగులు పెట్టేస్తుంటే ఎలాగ కుదురుతుంది? పిల్లాడు పలిన పిల్లాడు, తల్లి పలిన తల్లి, కూతురు తరిన కూతురు, మొగుడు తరిన మొగుడు, అత్తమామలు తరిన వాళ్ళు. ఇప్పుడు ఇంతమంది కనుక సరిగ్గా పేరెంట్స్ని చూసుకునే పద్ధతి ఉంటే ఇన్ని ఓల్డేజ్ హోమ్లు ఉండవు కదండి. ఎందుకుంటాయి ఇన్ని ఓల్డేజ్ హోమ్లు? ఉన్నాయా పూర్వం ఇన్ని ఓల్డేజ్ హోమ్లు? ఇప్పుడు ఎందుకుంటున్నాయి? ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉన్న పేరెంట్స్ మేము రాము అక్కడే ఉంటాం అంటున్నారు. వాళ్ళు మాకు అది సుఖంగా ఉంది అంటున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ఇవన్నీ నువ్వు చేసేటటువంటి దుష్కర్మలే. ఇది వంశానికి అంతటికీ కూడా అందరికీ తగులుతుందండి ఇబ్బంది. మరి నీ వంశంలో కోట్లు సంపాదించినప్పుడు తింటల్లా? వాళ్ళ నువ్వు ఆస్తులన్నీ తింటల్లా? ఆస్తులు తిన్నట్లే కర్మ కూడా అనుభవించాలి అంతే. మనకి ఉదాహరణ సగరుడు చెప్పారు కదా, మనకి సగర చక్రవర్తి గురించి చెప్పారు. ఎక్కడికడకు ఉదాహరణలు లేకుండా చరిత్ర ఎక్కడా లేదండి. ఏం చేసిన వాడు ఏం అనుభవిస్తున్నాడు, ఏ తప్పుకి ఎంత ఫలితం ఉంది. మహారాజులు కూడా ఋషులు మునులు వచ్చేసరికి సింహాసనం దిగి గబగబా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఎందుకు వస్తున్నారు? ఒక క్రమశిక్షణకి, ఒక విద్యకి, ఒక వేదానికి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవం. మరి వాళ్ళు ఎంతమంది గురువులని ఏకవచనంతో సంబోధిస్తున్నారు చెప్పండి నాకు. ఎంతమంది ఏకవచనంతో గురువులను సంబోధిస్తున్నారు? ఇదివరకు స్కూల్స్లో గవర్నమెంట్ టీచర్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్లో వాళ్ళని ఏకవచనం సంబోధించారు. ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతుల్ని, ప్రవచనకర్తల్ని వాళ్ళందరినీ కూడా ఏకవచనంతో పిలిచేయడం. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? ఒక గురువు అంటే ఏంటి? అనేకమైన విషయాల సమూహం వారి దగ్గర ఉంటుంది. మనం 10 పుస్తకాలు చదవలేం కనుక ఒక్క గురువుని ఆశ్రయిస్తే అన్ని పుస్తకాల సారాంశం ఒక్క గురువు తెలియచేసేస్తారు మనకి ఏది ఏ విషయం కావాలో అది. ఈరోజు మనకి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అంటే మనకి పీఠాధిపతులే కదండి, ప్రవచనకర్తలే కదా. మళ్ళీ వాళ్ళకి గొడవలు పెట్టడం. మన హిందూ సంప్రదాయం, సనాతన ధర్మము ఐకమత్యత లేకపోవడం వల్లనే ప్రతి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. మన ఇంట్లో మనం సఖ్యత ఉంటే పక్కింటి వాళ్ళు మాట్లాడరు కదా. మన ఇంట్లో మనం సఖ్యత లేను, పక్కింటి వాడు తొంగి చూస్తాడు, తప్పులేదు. తొంగి చూసేవాడు తప్పు కాదు. పైగా ఇంకొకటి ఏమిటంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాడు కూడా మనని మాట్లాడేవాడే. దురదృష్టం. మనం అన్నం పెడితే తినేటటువంటి వాడు మనని మాట్లాడుతున్నాడు అంటే అది మన దౌర్భాగ్యం కదా. మనం చేసుకున్నటువంటి పని కదా అది. అందుకని భగవంతుడు ఉన్నాడని నమ్మే నువ్వు దేవాలయాలకు వెళ్తున్నావు, క్షేత్రాలకు వెళ్తున్నావు, తిరుగుతున్నావు, పుష్కరాలకు వెళ్తున్నావు, నదులకు వెళ్తున్నావు, స్నానాలు చేస్తున్నావు. మరి అవన్నీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నావు కనుక చేస్తున్నావు. మరి నమ్మి చేసేటప్పుడు నువ్వేం చేయాలి? ధర్మాన్ని కూడా అదే విధంగా ఆచరించాలి. ఆచరించకుండా మనకి కష్టం వచ్చేటప్పటికల్లా భగవంతుడు నన్ను చిన్న చూపు చూశాడు, ఎందుకో భగవంతుడు నన్ను మర్చిపోయాడు. పూజలు చేస్తున్నామండి, పూజలు చేయని వాళ్ళు బాగున్నారండి, చేసే వాళ్ళకి ఏమిటండి ఈ కష్టాలు అనేటటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతారు. అవును, పూజలు చేసే వాళ్ళకి కష్టాలు ఉన్నాయి అంటే ఉంటాయి. మరి మీకు ఎంత ఓర్పు ఉందో గమనించుకోవాలిగా భగవంతుడు కూడా. ఇప్పుడు వీడికి మోక్షాన్ని ఇచ్చేద్దాం, పాపం ఎంతో భక్తుడు, మహాభక్తుడు, మోక్షాన్ని ఇచ్చేద్దామని అనుకుంటాడు. అక్కడి దాకా వెళ్ళాక మళ్ళీ నువ్వు ఈ లౌకికాన్ని వదిలిపెట్టలేక వెనక్కి వచ్చేస్తే
అందుకని ఆయన అనేకమైన పరీక్షలు పెడతాడు. మరి ఆ పరీక్షలను ఓర్పుగా తట్టుకోవాలి. ఆ ఓర్పు ఎంత ఉంది నీలో అనేది కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు ఎప్పుడైనా సరేను. అందుకోసం అని చెప్పి భగవంతుడు ఉన్నాడు. ఒక సనాతన ధర్మాన్ని నిర్మూలన చేసేస్తాము అని చెప్పేసి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా సూర్యచంద్రులు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం, ప్రకృతి ఉన్నంతకాలం ఎవ్వరూ సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరు.